హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. ఈరోజు నా డే అయితే మా చిన్న పాప లేపిందండి. ఈరోజు హ్యాపీగా స్టార్ట్ అయింది. తను ఈరోజు కొత్త ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకొని వెళ్తుంది అనమాట. ఎన్ని డేస్ తర్వాత ఇప్పుడు ఇచ్చిర్రు తన స్కూల్ యూనిఫాము. ఆల్మోస్ట్ 2 months తర్వాత ఇచ్చిర్రు. సో అది వేసుకొని తను మురిసిపోతూ నన్ను లేపింది. అండ్ మా మంచము మాది సింగిల్ కాట్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇద్దరు ఈజీగా పడుకోవచ్చు. అట్లాంటి మంచం అనమాట మాది. దానికి పురుగు పట్టి కింద అంతా రాలుతుంది పౌడర్ లాగా. సో మా తమ్ముని చెప్తే ఇదేదో తీసుకొచ్చిండు, ఏంటిదో టర్మినేషన్ ఏందో ఉంది దాని మీద. సో అది తెచ్చిండు అనమాట. అది మొత్తం స్ప్రే చేయండి, పురుగు ఏమైనా ఉంటే చచ్చిపోతుంది, పురుగు పట్టదిగా అని చెప్పిండు. అది ఇక్కడ మా వారు స్ప్రే చేయడానికి మా వారు పడ్డ తంటలు కదా. అది స్మెల్ వస్తుందని నేను కొట్టనే అని 4-5 సార్లు బతలాడంగా కొట్టిండు. అండ్ నిన్న మనము మన జుట్టుని కర్లీగా చేసుకోవడానికి ఒక పిచ్చి పనులన్నీ చేసినాం కదా, జుట్టుతోటి అన్ని ప్రయోగాలు చేసినాం కదా. సో ఆ ప్రయోగం సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవాలి కదా. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే కాలేదు. లైట్గా మనం హెయిర్ని ఎక్కువ బౌన్సీగా కనబడాలంటే క్రింపింగ్ చేస్తారు కదా, సో అట్లా అయింది అంతే. కర్లీగా కాలేదు. ఇది ఎట్లా ఉందంటే చెప్పడానికి కూడా రావట్లేదు అనమాట. హెయిర్ అంతా డ్రై అయిపోయి క్రింపింగ్ చేస్తే ఎట్లా అవుతుంది అట్లా అయింది. కర్లీగా అయితే రాలేదు. కర్లీ హెయిర్లో కూడా ఇంకొంచెం ఎక్కువ కర్లీగా ఉంటుంది అనమాట వాళ్ళది. సో నేను ఎక్కువ తీసుకొని అల్లేది ఉండే కావచ్చు ఇంకెక్కువ బౌన్సీగా రావడానికి. జస్ట్ క్రింపింగ్ చేసినట్టు వచ్చింది. బట్ నన్ను నేను చూసుకుంటే నాకు డిఫరెంట్గా అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు కర్లీ హెయిర్ ఉంటే ఇట్లా ఉంటారు అనిపించింది. నా ఫేస్ లుక్కే మారిపోయింది అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. అండ్ నా మురిసిపోడు కాదు, అయ్యో ఒకటే ఊక చూసుకున్నామా వారుండి ఏమైంది ఊక జుట్టును అట్లా చూసుకున్నావు అంటున్నాను. నేను ఏం తేడా తెలుస్తలేదా అని అంటే అంత చిక్కులు అయింది కదా జుట్టు అంటున్నాడు. చిక్కులు కాదు, ఒకసారి మంచిగా చూడు ఇట్లా కర్లీ అయ్యేటట్టు చేసుకున్నాను అంటే ఏం కర్లీగా కాలేదు, జుట్టు చిక్కు అయ్యి అంత చెండాలంగా ఉంది అంటుండు. ఒక నిమిషం అయినాక కనిపిస్తలేదు. నేను కనిపిస్తలేనా? నువ్వుగా ఓకే, ఇది పర్ఫెక్ట్. లైటింగ్ ఓకేనా? మబ్బు కనబడుతుంది చూడు, ఏదో తక్కువ అవుతుంది. అది పాస్ చేసిన ఏమైంది వచ్చు తెగ లెక్కలేస్తున్నా గట్టిగా పడిపోయి మళ్ళీ ఏమనకి ఏదైనా అట్లా నేను గట్టి ఏమైంది వచ్చు తెగ లెక్కలేస్తున్నావు కాదు. నేను మీకు ఒక లెక్క చెప్తా, మీరే దీన్ని తేల్చాలి. మొన్న మీరు నాకు 10,000 ఇచ్చిరా, మా తమ్ముడి దగ్గర 10,000 తీసుకున్నానా, 20,000. ఈ 20,000 17,000 పెట్టి ఫోన్ కొన్నా. ఓకే, నా దగ్గర ఎన్ని ఉంటాయి? 10,000 ఇంకా 3,000 ఉంటాయి. ఫోన్కి 17,000 పోయినాయి. 20,000 17,000 తీసేస్తే 3,000. నా దగ్గర 3,000 ఉన్నాయి కదా, అందులోకి 1,000 మీకు కొట్టిందా, ఇంకొక 1,000 తమ్ముడికి ఇచ్చేసిన, 1,000 నా దగ్గర పెట్టుకున్నా. ఓకే, అప్పుడు నేను మీకు ఎంత ఇవ్వాలి? 9,000. తమ్ముడికి ఎంత ఇవ్వాలి? 9,000. 9 ఎంత? 18,000. నా దగ్గర ఎంత ఉంది? 1,000. టోటల్ 19,000. ఇంకా 1,000 ఎటు పోయినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. నీ దగ్గరనే ఉన్నాయి. లేవండి, నా దగ్గర లేవు అసలు. మీకు ఇచ్చేసిన కదా, ఉంచుకోగానే వాళ్ళకి డబ్బులు నువ్వే ఇచ్చేసాయి. నిజంగా నా దగ్గర లేవు, నాకు తెలుసు. తీసుకురా చూద్దాం. దీనికి నేను అనుకున్నా మళ్ళీ నా జుట్టు దూసుకునే వరకు, హెడ్ బాత్ చేసుకునే వరకు ఇది కర్లీగా అట్లనే ఉంటుంది అనుకున్నా. బట్ నో, అసలు ఆఫ్టర్నూన్ వరకే అది చక్కగా అయిపోయి ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక కట్టె, ఒక తడిపి ఇట్లా గట్టిగా నిలబెడితే ఎట్లా నిలబడితే అట్లా నిలబడుతుంది నా జుట్టు. నాకే వెరైటీగా అనిపించింది. అండ్ ఈరోజు
హెయిర్ మాస్క్ వేసుకుందాం రండి. అసలు మీరు నన్ను ఒక లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ నుంచి ఫాలో అయ్యింటే రెగ్యులర్గా మన ఛానల్ చెక్ చేసేటోళ్ళు అయితే ఈ లాస్ట్ 3 మంత్స్లో నేను ఎవ్రీ వీక్ నాకు ఆపరేషన్ అయిన ఈ 1 మంత్ తీసేసేయండి. ఇది కాకుండా ఎవ్రీ 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా హెయిర్ మాస్క్ వేసుకుంటున్నాం మనము. దానివల్ల నా హెయిర్ లెంత్ అయితే చాలా పెరిగింది. అది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు రోజు అల్లుకుంటుండేనే నాకు అర్థమైపోతుంది నా హెయిర్ పెరిగింది, పొడుగైంది అనే సంగతి. అందుకే ఈసారి ఇంకా కొంచెం ఒక స్టెప్ ఎక్కువ వేసి ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కలిపి నేను ఈ హెయిర్ మాస్క్ అయితే రెడీ చేసుకున్నా. ఇది సపరేట్గా నేను వీడియో చేస్తా, రేపు కానీ ఎల్లుండి కానీ ఈవినింగ్ అట్లా పోస్ట్ చేస్తా. చూడండి, ఖచ్చితంగా మీ అందరికి యూజ్ అవుతుంది. ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతోటి అసలు నాకు హెయిరే పెరగదు, చిన్నప్పటి నుంచే నచ్చింది షార్ట్ హెయిర్ అనుకునే వాళ్ళు కూడా ఇట్లాంటిది మంత్లో ఒక 3 టైమ్స్ ట్రై చేయండి. లేదంటే 2 టైమ్స్ 15 డేస్కి ఒకసారి అన్నా ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా ఖచ్చితంగా మీ హెయిర్లో చేంజ్ అనేది మీరు చూస్తారు. అట్లనే మీరు ఏదైనా కొత్త హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ ట్రై చేసేటప్పుడు మస్ట్గా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీ చెవు ఉంటుంది కదా, చెవు వెనకాల కానీ లేకపోతే మీ హ్యాండ్స్ మీద కానీ ఎక్కడైనా కనబడని చోట కొద్దిగా అప్లై చేసి ఒక 1/2 అవర్ అట్లా వెయిట్ చేయండి. మీకు హిచ్చింగ్ అట్లాంటిది ఏమి లేకపోతే మీరు ట్రై చేయొచ్చు. ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా మీ ఫేస్ మీద కానీ హెయిర్ మీద కానీ ఇట్లాంటి కొత్త ప్రయోగాలు అయితే ఎప్పుడు ట్రై చేయకండి. నాకు ఆల్రెడీ అలవాటు, నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి నాకు ఇది వర్కౌట్ అవుతుంది. సో దీన్ని అయితే నేను ఒత్తుగా మీకు ఎంత మందంగా కావాలంటే ఇది కలర్కి కూడా యూజ్ చేస్తాను నేను. నా హెయిర్ గ్రేగా అయిపోతుంది అనమాట, దానికి కలర్ కోసానికి కూడా నేను యూజ్ చేస్తాను. ఇది నెలలో ఒక్కసారి పెట్టుకుంటే మనకు నెల అంతా కలర్ ఉంటుంది అనమాట. కలర్ అంటే బ్లాక్ కాదు, రెడ్గా అయిపోతుంది. నా ఎంటికలు రెడ్గానే ఉంటాయి కాబట్టి నేను దాన్ని మ్యాచ్ చేయడానికి ఈ కలర్ వాడుతున్నాను. మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా యాడ్ చేయొచ్చు. నేను డీటెయిలింగ్గా సపరేట్గా వీడియో చేసి పెడతా. నాకు కొత్తగా కావాలనుకున్నా కాబట్టి నేను మందంగా పెట్టుకున్నా. అండ్ ఇంకొక థింగ్, ఓన్లీ హెయిర్ మాస్క్ వల్లనే హెయిర్ గ్రోత్ అవుతుందని నేను 100% చెప్పలేను. జస్ట్ ఇది ఒక 50% అయితే మన ఇంటేక్ తినడం అయితే ఏదైతే ఉందో అది దాంట్లో కూడా ఉంటుంది. అది కూడా మనం హెల్దీగా హెయిర్ గ్రోత్కి సంబంధించి తింటే మన హెయిర్ అయితే పెరుగుతుంది డ్యామ్ షూర్గా. ఒక 3 మంత్స్ ట్రై చేయండి. మీరు ఫుడ్ ఒకటి మంచిగా బయట ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ తినండి అండ్ ఇట్లాంటి మాస్కులు ట్రై చేయండి. షూర్గా నాది గ్యారంటీ మీ హెయిర్ ఖచ్చితంగా పెరుగుతాయి నేను చెప్పిన పాటిస్తే. లేదు ఊరికే హెయిర్ మాస్క్ వేసుకుంటే ఏం పెరగదు. తినడం కూడా బాగా పుష్టిగా తింటే, హెల్దీగా తింటే అప్పుడు హెయిర్ పెరుగుతుంది. అండ్ స్కూల్ నుంచి మా సమీక్ష వచ్చేసింది. ఆమె నిన్ననే అడిగింది, మమ్మీ పిజ్జా వేయచ్చు కదా, ఎన్ని డేస్ అవుతుంది నువ్వు పిజ్జా వేయక, ప్లీజ్ పిజ్జా అంటుంది. సరేలే అడిగింది, దీనికి పెద్దగా శ్రమ పడేది ఏం లేదు. జస్ట్ పిండి ఒకటి ముందుగా తడిపి పెట్టుకుంటే సరిపోతుందని నేనైతే పిజ్జా వేస్తున్నా. చాలా చాలా సింపుల్. ఒక్కసారి ట్రై చేసిరు అనుకోండి, మీరు బయట పిజ్జా అస్సలు కొనరు. అండ్ ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం చపాతీలు చేసిన దానికంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు చపాతీ పిండిని పెరుగుతోటి కలుపుకోండి. మీ దగ్గర ఈస్ట్ ఉంటే గోరువెచ్చని నీళ్ళలో ఈస్ట్ ఒక 10 minutes నానబెట్టేసి ఒక స్పూను, మీరు ఎన్ని పిజ్జాలు చేసుకుంటారో దాని క్వాంటిటీని బట్టి నానబెట్టి ఆ ఈస్ట్ వాటర్తో చపాతీ పిండి అయితే చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. ఒకవేళ ఈస్ట్ లేకపోతే పెరుగు కొంచెం చక్కెర, ఒక లైట్గా ఉప్పు, కొంచెం నూనె వేసి మనం చపాతీ పిండి ఎట్లా విసుకుతాం అట్లా విసికేయండి. ఒక 1/2 అవర్ పాటు దాన్ని పక్కకు పెట్టేసేయండి. అది మంచిగా నాంత 1/2 అవర్ తర్వాత మళ్ళీ మంచిగా ఆ పిండిని ఒత్తేసేయండి. అది సాఫ్ట్గా అయిపోవాలి. మళ్ళీ ఒక 10 minutes పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత దాన్ని మీరు ఎన్ని పిజ్జాలాగా చేసుకున్నారో ఆ ప్లేట్కి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఆ ప్లేట్లో ఒత్తేసుకోండి. 2 చపాతీలు కలిపితే ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా చేసుకొని దానికి ఫోర్క్ స్పూన్తో ఘాట్లు పెట్టేసుకోండి. తర్వాత పిజ్జా సాసు అండ్ రెడ్ చిల్లీ సాసు 2 ఆ పిజ్జా మీద అప్లై చేసుకోండి. మీకు ఏమైనా వెజ్జీస్ కావాలనుకుంటే వెజ్జీస్ అన్నీ దాని మీద యాడ్ చేసుకోండి. మా పిల్లలు వెజ్జీస్ ఏం తినరు, నేను వేసినా కూడా తీసి పక్కకు పెడతారు, అందుకే నేను వేయట్లేదు. అండ్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్ మీ ఇష్టం. చీజ్ మా పిల్లలు తింటారు, అందుకే నేను చీజ్ వేసిన. సో పైనుంచి చీజ్ వేసేసి చిల్లీ ఫ్లేక్స్ నచ్చితే వేసుకోవచ్చు. ఒక 20 minutes మనం రొట్టెలు కాల్చే పెంకు ఉంటుంది కదా, ఆ పెంక స్టవ్ మీద పెట్టి మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జా సర్దినామో అది దాని మీద పెట్టి మూత పెట్టేసేయండి. 20 minutes కల్లా మంచిగా ఉడికిపోయి మనకు చీజ్ అంతా కరిగిపోతుంది అనమాట. అంతే, మన టేస్టీ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. ఎట్లాంటి సాసులు లేకుండా మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. వాళ్ళకి మస్తు ఇష్టము పిజ్జా అంటే.
వాళ్ళు సూపర్ సూపర్ అని చెప్పడం కాదు కానీ నిజంగా సూపర్గా కుదిరింది పిజ్జా అయితే. నేను కూడా ఒక హాఫ్ పీస్ తిన్నా అంతే, అది వాళ్ళు గుంజుకొని మాకే సరిపోతలేదు, వాళ్ళిద్దరే తిన్నారు. అమ్మమ్మ హెల్ప్ చేయొచ్చు కదా చపాతీలు వేసి ఇట్లా. కానీ అమ్మమ్మ ఏమంటే అంటిపోతే రాయమంటే రాయని పని మాత్రం చేసావా అని అంటది. రాయమంటే రాయవు కానీ చపాతీలు అయితే ఎంత